ఓం శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. మిథున రాశి స్నేహితులారా, నేను చెప్పే ఈ మాటను జాగ్రత్తగా వినండి. రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో అనుకోని భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. అవును, మీ మనసులో ఉన్న కానీ మీరు అస్సలు ఊహించిన విషయాలను ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది దైవం పంపిన సంకేతం. ఇది సాధారణ జ్యోతిష్యం అస్సలు కాదు. నా మాటలు విన్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. అయితే మిథున రాశి స్నేహితులారా, ఈ రోజు మీ మేధస్సుకు ఎదురైన అవమానాలను, మీ బుద్ధి కుశలతను తొక్కేస్తూ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్న కనపడని బంధువులు, బయటి శత్రువులు, వారి యొక్క ముసుగులను పూర్తిగా మీకు చూపించబోతున్నాను. అలాగే చివరిలో మీరు అసలు ఊహించని విషయాలు మీ బయట పెట్టబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. భక్తి ఉన్న వారి పైన తల్లి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ రాశి అధిపతి బుధ గ్రహం. పదునైన ఆలోచనలు, సంభాషణ చాతుర్యం మరియు నైపుణ్యం మీ జన్మసిద్ధమైన బలం. అందరితో కలుపుగోలుగా ఉంటూ సమయానుకూలంగా సహాయం చేసే మీ నిస్వార్థ గుణాన్ని ప్రపంచం మీ బలహీనతగా భావించింది. అవును, మీ కష్టార్జితానికి రావలసిన కీర్తిని, ఆర్థికమైన ధనాన్ని ఇతరులు దోచుకుంటుంటే మీరు మాత్రం వారిని చూస్తూ ఏమి చేయలేక అలాగే ఉండిపోయారు. మీ ఆత్మగౌరవ పోరాటానికి, మీ అంతరంగ వేదనకు కాలం అంతిమమైన తీర్పు ఇప్పుడు ఇవ్వబోతుంది. మీ జీవితాన్ని నాశనం చేయడానికి మీ శత్రువులు పన్నిన ఆ రహస్య కుట్రలను, మిమ్మల్ని నిలువున ముంచేస్తున్న నకిలీ మనుషుల యొక్క అసలు రూపం బయట పెట్టబోతున్నాను. ప్రశాంతంగా కూర్చొని నా మాటలు వినండి. ఈ తీవ్రమైన సమస్యలన్నిటికీ శత్రు ప్రయోగాలను భస్మం చేసే అత్యంత ప్రామాణికమైన శాస్త్రీయమైన పరిష్కారాన్ని ఈ వీడియో చివరిలో నేను చెప్తాను. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నుండి జాగ్రత్తగా వినండి. మిథున రాశి స్నేహితులారా, మీకు గుర్తుందా, గతంలో మీరు ఎంతో సమర్థవంతంగా, ఎంతో చురుగ్గా, ఆనందంగా, అద్భుతమైన ఆలోచనలతో ఉండే రోజులు మీకు స్పష్టంగా గుర్తుండే ఉంటాయి. కానీ హఠాత్తుగా మీ జీవితంలో ఒక నల్లటి చీకటి ఆవహించినట్లుగా సకలమైన విఘ్నాలు మొదలయ్యాయి. అంతవరకు వేగంగా సాగిన మీ బుద్ధి వికాసానికి అకస్మాత్తుగా గ్రహణం పట్టింది. ఇది కొన్ని సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. కారణం లేకుండా విపరీతమైన ఆందోళన, రాత్రిళ్ళు నిద్రలేని మానసిక ఒత్తిడి, తీవ్రమైన మతిమరుపు మీ జీవితాన్ని ఏలడం మొదలైంది. ఆరోగ్య సమస్యలు ఎప్పటి నుండో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే మీ ఆర్థిక ప్రణాళికలు ఊహించని రీతిలో తలకిందులయ్యాయి. డబ్బు పరంగా చాలానే కోల్పోయారు. కష్టం ఎక్కువైంది, డబ్బు తక్కువైంది. మీరు ప్రాణంగా చూసుకున్న బంధాలలో ఒక చిన్న పొరపాటుతో కొండంత అగాధం ఏర్పడింది. అసలు ఏ గొడవ లేని చోట కూడా గొడవ వచ్చి బంధాలు తెగిపోయాయి. మీ తెలివితేటలు తగ్గడం మొదలయ్యింది. ఇవన్నీ జరగడానికి, మీ ఇంట్లో మానసిక ప్రశాంతత లేకుండా గందరగోళంగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? మీరు ఏమాత్రం కాదు, శత్రువులు మీపై అత్యంత రహస్యంగా చేయించిన చెడు ప్రయోగం. అవును, మిమ్మల్ని ఎలాగైనా కిందకి దిగజార్చాలని, మీరు ఆనందంగా ఉండకూడదని, మీ మంచి పేరు పోవాలని, మిమ్మల్ని పిచ్చివారిని చేయాలని ఈ ప్రయోగాలను వారు ఎప్పుడో ప్రయోగించారు. అయితే ఇక్కడే ఒక అత్యంత విచిత్రమైన సంఘటన జరిగింది. దైవికమైన మలుపు సంభవించింది. ఆ చెడు ప్రయోగాలు చేయించిన మీ శత్రువులు ఏమనుకున్నారంటే, వీరిపై ఇన్ని చేసినా ఏమీ వర్కౌట్ అవ్వలేదు, వీరు సంతోషంగానే ఉన్నారు, ఏది జరగలేదు, డబ్బులు వృధా చేసుకున్నాము అని వాటిని అంతటితో ఆపి ఇక వదిలేశారు. కానీ ఇక్కడ అసలు నిజం ఏమిటంటే, ఆ దుష్ట ప్రయోగాలు మీపై పక్కాగా పనిచేశాయి. కాకపోతే మీరు బయటకు మీ బాధలను చెప్పుకోరు. అన్ని మీ లోపలే బాధపడుతూ ఉంటారు. కాబట్టి అవి వారికి తెలియదు. దైవం మీ వెనుకాల ఉంది కాబట్టే ఆ విషపూరితమైన ప్రయోగాలు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయలేకపోయాయి. అవును, మిమ్మల్ని సంపూర్ణంగా నాశనం చేయకుండా అడ్డుకున్నది మీ వెనుక ఉన్న పితృదేవతల దీవెనలు, మీ పూర్వజన్మ పుణ్యఫలం మరియు దైవానుగ్రహమే. శత్రువు మీ ప్రతిష్టను, ఆర్థిక శక్తిని, మీ కుటుంబాన్ని దెబ్బతీయడానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ దైవ బలమే మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. అవి పూర్తి స్థాయిలో ఆ చెడు ప్రయోగాలు మీపై పడకుండా దైవమే రక్షించింది. ఒకవేళ ఆ దైవిక కవచం మీ వెనుక లేకపోతే మీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో ఊహించడానికే గుండెలు పగిలిపోతున్నాయి. ఒకవేళ మీ వెనుక దైవ బలం, ఈ కాలచక్ర రక్షణగా నిలబడకపోయి ఉంటే మీరు అనుభవించిన ఆ ఆర్థిక లోటు, అనారోగ్య సమస్యలు కేవలం ముందస్తు చిన్న హెచ్చరికలు మాత్రమే. అవును, వాటి వల్ల మీ జీవితం అల్లకల్లోలం అయ్యింది. ఆ మాట నిజమే. కానీ మీరు పూర్తి స్థాయిలో కిందైతే పడిపోలేదు. మీ శత్రువులు ప్లాన్ చేసిన ఘోరమైన వినాశనానికి మీరు పూర్తి స్థాయిలో సమాజంలో తలదించుకొని ఆర్థికంగా నిలువుగా ఎప్పుడో కూలిపోయేవారు. అసలు కలలో కూడా మీరు ఊహించుకోలేని, మీరు తట్టుకోలేని ఆ ఘోరమైన
ఘోరమైన పతనం నుండి కాలమే మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఆ దైవిక శక్తి మీ వెనుక నిలబడబట్టే ఈ రోజు ఈ మాటలను మీరు వినగలుగుతున్నారు. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ చెడు ప్రయోగాల యొక్క నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు మీ చుట్టూరు తిరుగుతుంది, మీలో కొంతవరకు కలిసిపోయింది. ఆ బాధలు ఇప్పుడు మీరు పడుతున్నారు. గతంలో మీ చేతి దాకా వచ్చిన బంగారం లాంటి అవకాశాలు, డబ్బు వచ్చే పెళ్లి సంబంధాలు, అలాగే సెటిల్ అయిపోయాం అనుకునే కొన్ని పనుల్లో చివరి నిమిషంలో నీళ్ళల్లాగా జారిపోయాయి. మీకు గుర్తుందా? వాటి వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. మీరు ఎంతో కష్టపడుతున్నారు, ఎవరిని మోసం చేయడం లేదు, అందరితోనూ మంచిగానే ఉంటారు, కానీ ఆ మంచితనమే వారికి నచ్చట్లేదు. ఈ నరకం అనుభవిస్తున్న సమయంలోనే దేవుడు మీకు నేరుగా ప్రత్యక్షమై చెప్పకపోయినా ఒక అంతర్గత పిలుపు మీ ఆత్మలోకి పంపుతూనే ఉన్నాడు. మీరు గమనించే ఉంటారు, ఏదైనా చెడు జరిగే ముందు మీ మనసులో ఏదో తెలియని అలజడి, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని మీ మనసులో వస్తూ ఉంటుంది. దానిని బంధం చెడిపోతుందని, మొహమాటానికో ఏదో ఒకదాని దైవం యొక్క పిలుపును సైతం పక్కన పెట్టి మోసపోతున్నారు. కష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు. మీ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్న ఈ అశాంతికి, ఈ వైఫల్యాలకు మరో ప్రధాన కారణం మీ చుట్టూ తిరిగే వాళ్ళు. అవును, మీరు నవ్వుతూ మాట్లాడతారు, డబ్బు సహాయం అడుగుతారు, మీతో జోకులు వేస్తూ ఉంటారు. మీరు వారితో సమయం కూడా తెలియకుండా మాటల్లో మునిగిపోతారు. ఆర్థికంగా సహాయం చేస్తారు, కానీ వారి వల్ల మీకు ఒక్క రూపాయి కూడా లాభం లేదు. పైగా మీ సమయం కూడా వారి పనులకు వృధా చేస్తున్నారు. అయితే ఇది బయటే కాదు, మీ ఇంట్లో కూడా ఉంది. తోడబుట్టిన వారికి మీకు మధ్య కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, అలాగే కొంతవరకు దూరం ఏర్పడుతుంది. వారిపైన ఆల్రెడీ మీకు కోపం ఉంది. వారికి కూడా డబ్బు విషయంలో, పిల్లల విషయంలో కొంతవరకు మీకు ఈ దూరం ఏర్పడింది. ఆ రహస్య శత్రువులు మీ మాటలను ఆయుధంగా మార్చుకొని మిమ్మల్ని ఎలా నాశనం చేస్తున్నారో వినండి. మిథున రాశి వారు మనసులో ఏమి ఉంచుకోకుండా చాలా సరదాగా మాట్లాడతారు. మీ శత్రువు నేరుగా మిమ్మల్ని ఆపడు. మీరు ఆవేశంలో లేదా సరదాగా అన్న ఒక మాటను పట్టుకొని దానిని అందరికీ చెప్తూ మీపై చెడు ప్రచారం చేస్తాడు. సమాజంలో మీకున్న మంచి పేరును, మీ నమ్మకాన్ని దెబ్బతీసి మిమ్మల్ని ఒంటరిని చేస్తాడు. బాధల్లో ఉన్నప్పుడు కొండంత సానుభూతి నటిస్తూ మీ రహస్యాలన్నీ బయటకు లాగుతాడు. తరువాత నలుగురిలో వాటిని పెట్టి మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తాడు. కానీ మీరు వారినే పూర్తిగా నమ్మడం అనేది చాలా పెద్ద తప్పు. మిథున రాశి వారు అనుభవించే అతిపెద్ద నరకం అతిగా ఆలోచించడం, అలాగే రెండు మనస్తత్వ ఘర్షణ. అంటే మీ మెదడులో రెండు ఆలోచనలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, ఒకదానితో మరొకటి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాయి. కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకోక ఆరోగ్యపరంగా చాలా సమస్యలను తెచ్చుకుంటున్నారు. మీ మానసిక బలహీనతలనే శత్రువులు వాడుకుంటున్నారు. ఈ రోజు నుంచి అనవసర ఆలోచనలకు స్వస్తి చెప్పి రాబోయే కాలం మిమ్మల్ని మానసికంగా నలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంట్లోనే మీరు తెలియకుండా చేస్తున్న అతిపెద్ద తప్పుల గురించి చెప్తాను. పూజలు చేస్తున్నారు, అయితే మీకు నమ్మకం అనేది తగ్గింది. మీ ఇంట్లో వారు పూజలు చేస్తున్నారు, అలాగే వారితో పాటు మీరు కూడా అప్పుడప్పుడు గుళ్ళకు వెళ్తున్నారు. అయినా గానీ ఇంట్లో ప్రశాంతత లేకుండా గందరగోళంగా ఎందుకు ఉంది అని. కేవలం పూజలు చేసి గుళ్ళకు వెళ్తే కాదు, మీ మనసులో పూర్తి భక్తిని చూపించండి. ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా పూజలు చేయాలి. అది మీ వల్ల సాధ్యమా? అయితే మీ తలరాత వెంటనే మారిపోతుంది. ఆ దేవుడే మారుస్తాడు. చెడు ఆలోచనలు లేకుండా పూజలు చేయడం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీ తప్పు ఏంటో ఇప్పుడు చెప్తాను. మీ ఇంటికి వచ్చే ప్రతి వారికి మీ దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం కొనాలనుకుంటున్నారు, ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వారు మీ మాటలను విని మీపై నరదృష్టిని ప్రయోగిస్తున్నారు. వారు మిమ్మల్ని చూసి ఇతడు గొప్పవాడు అవుతాడేమో అని మీపై లేనిపోని స్వార్థాన్ని చూపిస్తున్నారు, అసూయని చూపిస్తున్నారు, మనసులో మీపై తిట్టుకుంటున్నారు. ఇలా చేసేవన్నీ మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో కూడా మొక్కలు సరిగ్గా పెరగడం లేదు, మీరు వాటిని పట్టించుకోవడం లేదు. వాటిని శుభ్రంగా ఉంచకుండా ఎలా పడితే అలా వాస్తు ప్రకారం ఎక్కడ ఉండకూడదో అక్కడే పెట్టారు. ముందు వాటిని సరిదిద్దుకోండి. అలాగే మీ ఇంట్లో శుభ్రం అనేది తక్కువ. మీ ఇంట్లో ఇంటిని సరిగ్గా శుభ్రం చేయడం లేదు. అవును, ఇది తీవ్రమైన దరిద్రానికి దారితీస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ గుండెను పిండేసే అతి పెద్ద నరకం సంపాదించిన డబ్బు ఎటుపోతుందో తెలియక వస్తున్న నష్టాలు. డబ్బు సంపాదిస్తున్నారు, కానీ చేతిలో నిలవడం లేదు. మరేమవుతుంది? మీ ఖర్చులు తక్కువ, మిగతా వారికి మీరు డబ్బు పెట్టడం ఎక్కువైపోయింది. వారే మీ డబ్బును నాశనం చేస్తున్నారు. వారు డబ్బు అడిగితే మీరు ఇవ్వకుండా ఉండలేరు. మీరు డబ్బును పొదుపు చేసే గుణం లేనివారు. అవును, మీరు ఎంత పడితే అంత ఖర్చు చేసే స్వభావం ఉన్నవారు. ఇలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా దారుణమైన నిజాన్ని చెప్తాను. కష్టకాలంలో ఆదుకుంటారని అందరినీ నమ్ముతున్నారు, అన్ని సహాయాలు చేస్తున్నారు, కానీ భవిష్యత్తులో వారు మీకు ఎలాంటి సహాయం చేయరు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో ఆపేస్తే మీకే మంచిది.
మిథున రాశి వారు చేసే అతి పెద్ద తప్పు ఒకేసారి 4 పనుల గురించి ఆలోచించడం. ఇలా చేయడం వల్ల మీరు ఏ పని చేయాలో అర్థం కాక వాటిని సగం సగం చేసి మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిల్లోకి వెళ్ళకండి. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితిని, మీ ప్రతిభను నిలబెట్టడానికి విశ్వం ఒక కొత్త తలుపును తెరవబోతుంది. ఇది మీ అదృష్టపు తలుపు. నిలిచిపోయిన వ్యాపార ఒప్పందాలు, రావాల్సిన డబ్బులు, అలాగే మీరు ఏమైనా కొందామనుకున్న అవి తక్కువ రేటుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో అనుకున్న విషయాలు ఒక్కొక్కటిగా జరగడం చూస్తారు. కానీ దైవం విధించే ఒకే ఒక్క కఠినమైన షరతు, ఇకపై మీరు ఎలాంటి నియమాలతో జీవించాలి అంటే ఎవరైనా పొగిడినా, ఏదైనా అడిగినా వారికి ఎలాంటి సమాధానం చెప్పకండి. మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒక మహా తుఫాను మీ ముందు రాబోతుంది. అవును, అదృష్టపు తలుపు తెరుచుకునేటప్పుడు దురదృష్టం వచ్చే తలుపు కూడా తెరుచుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆకాశంలో గ్రహాల అమరిక అత్యంత ఉగ్రమైన రూపం దాల్చబోతుంది. మీ రాశి అధిపతి బుధ గ్రహంపై రాహువు యొక్క మాయాజాలం, శనిదేవుడి వక్ర దృష్టి మరియు అంగారకుడి దాడులు ఏకకాలంలో పడబోతున్నాయి. ఇది మీ ఆరోగ్యంపై చాలా పెద్ద సమస్యలనే తీసుకురావచ్చు. అవును, ఆర్థిక మూలాలు కూడా కుదిపేసే భూకంపం లాంటిది. ఒక్కసారిగా విషయాలన్నీ మీ నియంత్రణ తప్పిపోతున్నట్లు, మీ మెదడు పనిచేయడం ఆగిపోతున్నట్లు అనిపిస్తుంది. అయితే మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పడం లేదు. ఇవే మీ దగ్గర వరకు రాకముందే ఎలా మీరు బయటపడాలో చెప్పే మాటలు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే దేనికి అతిగా బాధపడకండి, కంగారు పడకండి. వీడియోని పూర్తిగా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. వీటితో పాటు మరికొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేమిటంటే ఇంట్లో సమస్యలు. దంపతుల మధ్య ఎటువంటి అర్థం లేని, అసలు అవి గొడవలే కాదు, మాటలు పట్టించుకోవలసినవే కాదు, కానీ వాటి మూలంగానే చిన్న చిన్నవి పెద్దగా మారి తీవ్రమైన అనుమానాలు వచ్చి విడిపోయేంత వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ మాటలను తప్పుడు కోణంలో అర్థం చేసుకుని దూరం అయ్యే పరిస్థితి రాబోతుంది. అలాగే తోబుట్టువులతో ఉన్న గొడవలు ఇంకా పెద్దదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కడుపును పుట్టిన పిల్లలు కూడా మీకు ఎదురు సమాధానం చెప్పి మీ మాటలను అసలు లెక్క చేయకుండా మిమ్మల్ని చులకనగా చూసే పరిస్థితి రాబోతుంది. ఈ విపత్తులన్నీ చూశాక నేను ఎవరి కోసం ఈ పోరాటం చేస్తున్నాను అని మీ మనసు ఒక్కసారిగా మొక్కలవుతుంది. కానీ అయితే ఆగండి, ఇది కాలచక్రం విసురుతున్న విషపూరితమైన ఛాయ. మిథున రాశి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ గుండె లోతుల్లో ముళ్ళులా గుచ్చుకోబోతుంది. గతంలో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని ఒక మోసగాడిలా భావించి మీ మనసును ముక్కలు చేసి వెళ్లిపోయిన ఒక బంధం గుర్తుందా? మళ్ళీ మీ వైపు అడుగులు వేయబోతుంది. మీరు లేని లోటు వారికి బాగా తెలిసింది. వారు రహస్యంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. అయితే వారు మళ్ళీ మీ దగ్గరకు రావాలని చూస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ బంధం మీ ఇంటి గుమ్మం వద్దకు రాబోతుంది. ఇది అకస్మాత్తుగా జరగబోతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ కలయిక ఒక పెద్ద పండుగలా సంతోషంగా సాగదు. ఇది అత్యంత బాధాకరంగా సాగుతుంది. అంతులేని కన్నీళ్లతో నిండిపోతుంది. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి నిలబడినప్పుడు వారి కళల్లో ఉన్న పశ్చాత్తాపం చూసి మీ కోపం ఆవిరైపోయి మీ గుండె నీరైపోతుంది. గతంలో చేసిన తప్పులను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంటే మీరు అనుభవించిన నరకం తలుచుకొని మీ కళ్ళల్లోంచి కూడా కన్నీళ్లు ఉప్పెనలా పొంగుతాయి. ఇది చూడడానికి సిద్ధంగా ఉండండి. కన్నీళ్లకు కరిగిపోయి మళ్ళీ మీ ఆత్మగౌరవాన్ని వారి చేతిలో అసలు పెట్టవద్దు. మిథున రాశి వారికి దేవుడు ఇస్తున్న అతిపెద్ద అంతిమ సంకేతం ఏమిటో తెలుసా? మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని విషపూరితమైన బంధాలు మీ ప్రమేయం లేకుండానే మీ నుండి దూరం కాబోతున్నాయి. మీరు వారి కోసం బాధపడతారు, ఏడుస్తారు, కోపం కూడా తెచ్చుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మీ జీవితంలో ఒక పెద్ద ఐశ్వర్యాన్ని, విజయాన్ని ఇవ్వబోయే ముందు మీ ఐడియాలను, మీ జీవితాన్ని నాశనం చేసే వాళ్ళను ఏరి మరీ బయట పడేస్తున్నాడు. ఆ వ్యక్తులు మీతో ఉంటే మీ రహస్యాలను శత్రువులకు చేరవేస్తారు. మిమ్మల్ని సంతోషంగా అస్సలు ఉండనివ్వరు. ఎప్పుడు మీరు బాధపడాలని కోరుకునేవారు ఎప్పటికైనా ప్రతిరోజు బాధ పెడుతూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వారు మీ దగ్గర అస్సలు ఉండకూడదు. అలాగే వీరి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. మీరు పైకి అస్సలు ఎదగలేరు. వెళ్లే వారిని వెళ్లిపోనివ్వండి, ఆపొద్దు. ఇది మీకు ఎదురవుతున్న అంతిమ పరీక్ష లాంటిది. బంగారం నిప్పులో కాలితేనేగా ఆభరణంగా మారేది. ఈ కష్టాలు ఇవన్నీ మిమ్మల్ని ఒక వజ్రం లాగా మార్చడానికే వస్తున్నాయి. కాబట్టి ముందు జరిగే వాటిని పట్టించుకొని నమ్మకాన్ని కోల్పోవద్దు. ఓటమి తర్వాత వచ్చే గెలుపు, అందులో ఉన్న ఆనందం ఎక్కడా దొరకదు. ఎవరు మీ వారు, ఎవరు మీ మేధస్సును వాడుకునే నకిలీ స్నేహితులు ఈ కాలం మీ ముందే బయట పెట్టబోతుంది. బంధాలు తెగిపోతాయని భయపడకండి. ఎలా బ్రతకాలి అని భయపడవద్దు. నిలిచేవారే మీ జీవితానికి పునాదులు. వెళ్లిపోయేవారు మీ జీవితానికి
నష్టం కలిగించేవారు కాబట్టి వారి గురించి ఆలోచించవద్దు. ఇప్పుడు మనం అసలైన అత్యంత పవిత్రమైన ఘట్టానికి చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు విన్న ఆ శత్రువుల యొక్క చెడు ప్రయోగాలు, మీరు అనుభవించిన కష్టాలు, నష్టాలు మీ భవిష్యత్తును నాశనం చేయకుండా ఉండాలంటే ఆ చెడు ప్రయోగాల యొక్క మిగిలిపోయిన కొంత ప్రయోగం, కొంత నెగిటివ్ ఎనర్జీ కూడా పోవాలి అంటే మీకున్న ఒకే ఒక ఏకైక మార్గం దైవానుగ్రహం, దైవ నామస్మరణ. ఇదే మీకు ఏకైక ప్రాణాధారం. మీ నిత్య జీవితంలో దైవ భక్తిని విపరీతంగా పెంచుకోవాలి. ఎల్లప్పుడూ మనస్సులో దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి. మీ బుద్ధిని ప్రశాంతంగా ఉంచి శత్రు ప్రయోగాలను భస్మం చేయాలంటే దైవిక శక్తి అత్యంత అవసరం. దైవం తోడు లేకపోతే ఆ దుష్ట శక్తులు భవిష్యత్తులో మళ్ళీ పంజా విసిరే ప్రమాదం ఉంది. అప్పుడు ఇది మీతో పాటు మీ కుటుంబానికి కూడా నష్టం చేస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు. ఆకాశంలో రాబోయే గ్రహాల మార్పు కేవలం కష్టాలను మాత్రమే తేవడం లేదు. ఆ గ్రహాల గతే మీ వెనుక ఉన్న చెడు కర్మల భారాలను, ఆ ప్రయోగాల విషయాన్ని కడిగి పారేయబోయే దివ్యమైన ప్రక్షాళనకు శ్రీకారం చుట్టబోతుంది. గ్రహాల గతి మారుతున్న వేళ మీరు చేసే దైవ సాధన, నామస్మరణ తోడైతే మీ జీవితంలో నిండిన బుధ దోషాలు, కర్మ మాలిన్యాలను అవి తొలగిస్తాయి. శత్రువులు వేసిన ఉచ్చులు వారికి చుట్టుకొని సమయం అత్యంత కఠినంగా మారబోతుంది. చీకటి ఎంతగా అలుముకున్నా సూర్యోదయాన్ని ఎవరు ఆపలేరు. మీ జీవితంలోనూ ఆ విజయ వెలుగులు ప్రసరించే సమయం ఇప్పుడు దగ్గర పడింది. ఇక నేను మొదట్లో చెప్పినట్లు ఈ శత్రువుల ప్రయోగాలను, మానసిక సమస్యలను సమూలంగా తరిమేసే 5 దివ్యమైన శాస్త్రీయ పరిహారాలు ఇక్కడ అందిస్తున్నాను. పరిహారాల గురించి ఒక నిజం చెప్తాను వినండి. పరిహారాలు చేసేటప్పుడు పూర్తి నిష్ఠతో, చెడు ఆలోచనలు లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ఈ పరిహారాన్ని చేయాలి. పూర్తి భక్తి మీలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అప్పుడే అవి ఫలిస్తాయి. ఇవి మీ ఆత్మకు ఇచ్చే దివ్య శక్తి. ఇది మీకు రక్షణను ఇస్తుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని మీ జీవితంలో నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి. దైవం మిమ్మల్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎలాంటి పరిహారాలు చేయాలో నేను చెప్తాను. వీటిని జాగ్రత్తగా వినండి, ఆచరించండి. ఫలితం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. బుధగ్రహ అనుగ్రహం కోసం, ఒంట్లో ఉన్న శారీరక సమస్యల కోసం ప్రతి బుధవారం ఉదయాన్నే గుప్పెడు పచ్చటి పెసలను నీటిలో నానబెట్టి ఏవైనా జంతువులకు తినిపించండి. రెండో పరిహారం, రాగి పాత్ర నీరు. వ్యాపారంలో నష్టాలు, అతిగా ఆలోచించడం తగ్గడానికి ఒక రాగి పాత్రలో నీటిని రాత్రి ఉంచి ఉదయాన్నే దానిని ప్రసాదంగా స్వీకరించండి. ఇది మీ శరీరంలోని సమతుల్యతలను కాపాడి మెదడుకు కొండంత ప్రశాంతతను ఇస్తుంది. బుధ దోషాల వల్ల వచ్చే మానసిక ఆందోళన భస్మం కావడానికి ప్రతి బుధవారం విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అర్చన చేయించి విష్ణు సహస్రనామం వినండి. మీ ఇంట్లోని లేదా వ్యాపార స్థలంలో ఉత్తర దిశను పరిశుభ్రంగా ఉంచి అక్కడ ఒక రాగి చెంబులో నీరు పోసి అందులో 3 తమలపాకులు ఉంచండి. ఇది మీ వ్యాపారంలోకి ధన ప్రవాహాన్ని పెంచి శత్రువుల యొక్క దృష్టిని తక్షణమే నివారిస్తుంది. ప్రతి బుధవారం లేదా శుక్రవారం అమ్మవారికి పచ్చటి గాజులు సమర్పించి తమలపాకుల మాల వేసి ధ్యానించండి. ఈ పరిహారాలు చేసేటప్పుడు పాటించాల్సిన అత్యంత కఠినమైన నియమం మౌనవ్రతం. మీరు చేసే పూజల గురించి, పాటించే పరిహారాల గురించి ఎవరితోనూ చెప్పకండి. మీ ఇంట్లో వారికైనా సరే నిశ్శబ్దంగా చేయండి. ఎంత నిశ్శబ్దంగా చేస్తే అంత ఫలితం వేగంగా మీ దగ్గరకు వస్తుంది. మీరు పొందిన అవమానాలు, మీరు కార్చిన కన్నీళ్లు వృధాగా పోవు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేసి మిమ్మల్ని నవ్వుల పాలు చేశారో, మిమ్మల్ని చూసి నవ్వారో వాళ్ళ నోళ్లు పూర్తిగా మూతపడతాయి. మీ విజయాన్ని చూసి వారు ఏడ్చే రోజులు దగ్గర పడ్డాయి. ఇది కర్మ ఇచ్చే ఫలితం. ఇది కర్మ ఇచ్చే న్యాయం. పరమశివుడు శ్రీ మహావిష్ణువు మీ ఓర్పుకు ఇచ్చే మహా బహుమతి అనుకోండి. ఇక భయాన్ని వదిలేయండి, లేచి నిలబడండి. దైవం మీ వైపు ఉంది. ఈ బ్రహ్మాండమే మీకు రక్షణగా సిద్ధంగా మారబోతుంది. మీ పోరాటాన్ని సాగించండి. ఈ పరిహారాలను పరిపూర్ణ విశ్వాసంతో ఆచరించండి. మీ జీవితంలోకి ఒక నూతన కాంతి, అపారమైన ఐశ్వర్యం రాబోతున్నాయి. విజయం మీ పాదక్రాంతం కాబోతుంది. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, అమ్మా నీ దయ చూపించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న వారి ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు. గుర్తుపెట్టుకోండి. శుభ